హలో అందరికీ నమస్తే అండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ ఎదురు చూసినట్టుగా మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. సో ముందు కూడా 2019 ఎలక్షన్స్లో కూడా నవరత్నాల గురించి కూలంకషంగా వీడియోలు పెట్టడం జరిగింది. అవి మీకు లింక్ బాక్స్లో దొరుకుతాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకున్న నాలెడ్జ్ ప్రకారం క్యాడర్కి ఒక లీడర్గా కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. దాంట్లో ఉండేటువంటివి అంటే ప్రతి ఒక్కరు మీరు కూడా మీ వంతు బాధ్యతగా ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి మన పార్టీని అధికారంలోకి తీసుకురా అఖండమైన మెజార్టీతో అధికారంలోకి తేవాలని నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో ముందొచ్చి ఈ విద్యా విధానం, అమ్మఒడి, దీని గురించి మనం పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి రైతు భరోసా కూడా 13,500 రూపాయలు మనం ముందు ఎట్లయితే ప్రామిస్ చేసామో దాన్ని తీసుకుంటూ వచ్చాము. రైతులకి లక్షల మంది రైతులకి దాని గురించి బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా కౌలు రైతులు కూడా చర్చలు జరుగుతున్నాయి. కౌలు రైతులు కూడా మనం ఏదో ఒకటి వాళ్ళకి కల్పించాలా, పెట్టుబడి భద్రత అని చెప్పేసి. సో రైతులకు వచ్చి 16,000 రూపాయలు అంటే 13,500 నుంచి 16,000 రూపాయలుగా పెంచడం జరిగింది. వాటిల్లో స్టార్టింగ్ వచ్చి పంట వేసుకునేటప్పుడు పెట్టుబడి కింద 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పంట నూర్పిడికి వచ్చినప్పుడు 4,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత జనవరి నెలలో 4,000 ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని లక్షల మంది రైతులకి వాళ్ళకి వెనుదనగా ఉండి రైతన్నలకు సహాయం చేరుకోవడం జరుగుతుంది. దానికి అనుబంధంగా ఉండేటువంటి ఈ పాల ఉత్పత్తులు కానీ, పాల ఉత్పత్తులు కూడా అమూల్ సంస్థని సంప్రదింపులు జరిపి దాన్ని హెరిటేజ్ రూపంలో తీసుకొచ్చి దాని ఉత్పత్తులు కూడా గిట్టుబాటు ధరగా పాల మీద కూడా గవర్నమెంటే ఒక లీటర్ మీద ఇంత అని చెప్పి అంటే ₹2 పెంచి ఇవ్వటం జరుగుతుంది మార్కెట్ రేటు కంటే కూడా. తర్వాత వచ్చి మత్స్య పరిశ్రమ అంటే మన మత్స్యకార రైతన్నులు ఉంటారు కాబట్టి అన్నయ్యలు కూడా వాళ్ళకి ముందు ఎట్లయితే 10,000 రూపాయల ఆర్థిక సహాయము, పెట్రోల్ డీజిల్లో వాళ్ళకి ఎట్లయితే రాయితీలు కల్పించారో అవన్నీ యథాలాపంగా జరుగుతాయి. సో ఆ అన్నయ్యలకు కూడా మత్స్యకార అన్నలకు కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రమాద బీమా కూడా వాళ్ళకి కల్పించడం జరిగి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా కల్పించడం జరిగింది. తర్వాత ఈ ఆర్బీసీ కేంద్రాలు ద్వారానే వాళ్ళకి అంటే పంట కొనుగోలు, దానికి పంట గిట్టుబాటుకి అంటే కొనుగోళ్ళలో వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి గిట్టుబాటు ధర కూడా కల్పించడం ఏ విధంగా అయితే ముందు జరిగిందో అదేవిధంగా కొనుగోళ్ళు జరుగుతాయి. సో ఇది రైతులకు ఇచ్చిన వాగ్దానము అంటే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఉచిత కరెంటు కానివ్వండి, పగలు 9 గంటల కరెంటు కానివ్వండి, ఇది కూడా యథాలాపంగా వస్తూ ఉంటాయి అన్నమాట.